మరి అది కరువు కాలాల్లో ఉన్నారు, చాలా వేదన కాలంలో ఉన్నారు, చాలా కష్టకాలంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా విధవరాలి దగ్గరికి ఏముంటుందని దేవుడు పంపించాడండి? అక్కడ భీకర కార్యము దేవుడు చెయ్యాలని ఆ విధవరాలి దగ్గరికి పంపించాడు. ఆమె ఏమీ కూడా, అయ్యా నా వద్ద కొంచెం పిండే ఉన్నది అని అంటే ఏం మాట్లాడుతుందో చూడండి. ఆమె ఏం మాట్లాడుతూ ఉందో చూడండి. 17వ రాజులు 17వ అధ్యాయము 12వ వచనములు కూడా చూసుకున్నట్లయితే, అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుంటెలో కొంచెం నూనెయు నా వద్దనున్నవే గాని అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుకోవటానికై వచ్చానయ్యా. నా వద్ద కొంచెం పిండే ఉన్నది, ఎక్కువగా చేయటానికి కూడా పిండి లేదు, ఎక్కువగా చేయటానికి కూడా నూనె లేదు. నా వద్ద కొంచెం పిండే ఉన్నది, ఒక్క అప్పమే చేయటానికి ఉన్నది. ఆ అప్పము కూడా ఇద్దరము, నా బిడ్డ నేను తిని చావటానికి సిద్ధముగా ఉన్నాము, చనిపోతామనే ఆలోచనలో ఆమె ఉన్నది. తన బిడ్డకి ఆహారాన్ని కూడా పెట్టలేననే స్థితిలో ఆమె ఉన్నది. ఒక విధవరాలు కరువు కాలాల్లో ఉన్నది, బాధ కాలాలలో ఉన్నది, కష్టకాలాల్లో ఉన్నది. తానుకును తన బిడ్డకు ఆహారము కూడా పెట్టలేని స్థితిలో ఆమె ఉన్నది. అప్పుడు ఏలీయా వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఈ యొక్క మాటలు స్పష్టంగా చెప్పిన తరువాత ఆ ఏలీయా అంటూ ఉంటాడు కదా, ఏమని అంటూ ఉంటాడంటే, భయపడవద్దు, నీవు చెప్పినట్లు చేయుము. భయపడవద్దు, నీవు చెప్పినట్లు చేయుము. దేవుడు ప్రతిరోజు కూడా మనల్ని భయపడవద్దు అని చెప్తూ ఉంటాడు. దేవుడు ఏమైతే చెప్పాలని అనుకుంటూ ఉంటారో భయపడవద్దు. విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలంటే భయపడవలసిన అవసరం లేదు. విశ్వాస జీవితంలో పరిశుద్ధత కలిగి జీవించాలంటే భయపడవలసిన అవసరం లేదు. ఈ యొక్క ఏలీయా గారు ఏమైతే చెప్పారో ఆ చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నది విధవరాలు. ఆ యొక్క ఏలీయా గారి గురించి విధవరాలికి తెలియదు. తన బంధువు కాదు, తన సహోదరుడు కాదు, తన రక్త సంబంధి కాదు, దూర ప్రాంతం నుంచి వచ్చాడు. ఆహారం ఇమ్మని అడుగుతూ ఉన్నాడు, దాహమునకు కొంచెం నీళ్లు ఇమ్మని అడుగుతూ ఉన్నాడు. అలా అడుగుతూ ఉన్నప్పుడు వెంటనే ఆమె ఏలీయా మాటలకు విని చక్కగా తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నది. భయపడవద్దు అని ఏలీయా విధవరాలితో మాట్లాడుతూ ఉంటే, నాకు ఒక చిన్న అప్పము మొదట నా యొద్దకు తీసుకొని రమ్ము. దేవుని యొక్క విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో ప్రతిష్టత కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. మొదట ఏది వచ్చినప్పటికీ కూడా నీ రాబడి అంతటిలో కూడా 10వ వంతు దేవునికి ఇవ్వమని సెలవిస్తూ ఉంటారు. మొదట ఆయనకి ఇచ్చిన తరువాతనే ఆహార విషయంలోనైనా, పాడి పంటల విషయంలోనైనా, పంట పొలాలలో పండిన వాటి విషయంలోనైనా మొదట దేవునికి అర్పించిన తరువాత, ఎలా అర్పించాలి అని అంటే దేవుని యొక్క మందిరానికి తీసుకొని వచ్చి ప్రార్థించిన తరువాతనే వాటిని అర్పించినట్లు. ఎవరికో దైవజనులకు ఇస్తున్నాము కదా, దైవజనులు వారికి తింటున్నారు కదా, మానవుని మాతృములు మాత్రమే కదా, మన కంటికి కనిపించేవారు మాత్రమే కదా, వారికి మేము ఎందుకు ఇవ్వాలి అని అంటే, అక్కడ దేవుడు ఏదైతే చెబుతూ ఉన్నాడో మొదటగా దేవునికి 10వ వంతు అర్పణ చేసిన తరువాతన మాత్రమే మనము స్వీకరించే వారిగా ఉండాలన్నమాట. ఏలీయా ఈ యొక్క విధవరాలితో ఏమని చెప్తూ ఉన్నారు అని అంటే, అప్పము మొదట చేసి నా వద్దకు తీసుకొని రమ్ము. కొంచెం పిండి మాత్రమే ఉంటూ ఉన్నదని చెప్పావు కదమ్మా, కొంచెం నూనె మాత్రమే నీ వద్ద ఉన్నదని చెప్పావు కదా, మీ ఇద్దరు తిన్న తర్వాత నాకు కొంచెం చేసి ఇవ్వమని చెప్పలేదు. మీ ఇద్దరు తిన్న తర్వాత నాకు కొంచెం చేసి చెప్పమని చెప్పలేదు. కానీ
మీ ఇద్దరి కంటే ముందుగా కూడా నాకు మొదట అప్పము చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తూ ఉన్నాడు.